68 crores శాంక్షన్ తీసుకోవడం జరిగింది సార్. ఈ డిస్టిక్లో. అవును సార్. ఈ డిస్టిక్లో 468 కోట్లు ఖర్చు పెట్టినాక మళ్ళా ప్రాబ్లమాటిక్ హ్యాబిటేషన్ అనేది ఉండొద్దు సార్. అంటే మరి ఎట్లా ఉంటుంది సార్ సమ్మర్లో ఏంటంటే మనకు శ్రీశైలం వాటరు మనకు వాటర్ లెవెల్స్ కీప్ సమ్మర్ అసైడ్. సమ్మర్ ప్రపోజ్డ్ ఇష్యూ పక్కన పెట్టి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సార్ మాకు కూడా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి సార్. నీళ్లు సరిగా అందటం లేదని. ఎందుకు అందటం లేదు అన్ని పైసలు పెట్టినాక? సార్ టైల్ అండ్ హ్యాబిటేషన్స్ కొన్ని ఉంటాయి సార్ మనకు డైలీ. అదే టైలెంట్ ఎన్ని ఉంటాయి? కీప్ అసైడ్ సమ్మర్ ఒక 40-50 దాకా ఉంటాయి సార్. 40-50 డైలీ 40-50 ఒకసారి 60 దాకా కూడా వస్తుంటాయి సార్ మనకు. ఎన్ని టోటల్ హ్యాబిటేషన్స్ ఎంత చెప్పింది మీరు? 1068 సార్. 1068లో 52 గ్రామాలు మున్సిపాలిటీలో మెర్జ్ అయిన గ్రామాలు సార్. 1012 మాత్రం మనకు ఉండేటటువంటి. సో మీరు ఓన్లీ 50 హ్యాబిటేషన్స్ ఇష్యూ ఉందంటున్నారు. మీ ఈలు ఉన్నారా? ఉన్నారు సార్. ఇంట్రా అండ్ గ్రిడ్కి సంబంధించి గ్రిడ్ నర్సింహులు గారు మీరు రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నారా అయ్య గారు? ఈ ఇష్యూస్ ఇప్పుడు మీరు 50 వరకు అబ్సల్యూట్లీ కెన్ యూ గివ్ మీ అన్ అస్యూరెన్స్ దట్ ఓన్లీ 50 హ్యాబిటేషన్స్ ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్? మీకు వేరే దగ్గర ప్రాబ్లమ్ చూపెడితే సార్ అంటే మనం అంటే డైలీ రిపోర్ట్ తెప్పించుకుంటాం సార్. ఈరోజు ఎన్ని సప్లై అవుతున్నాయి, ఎంత మనకు డిమాండ్ ఎంత కేఎల్ సప్లై అవుతుందో కూడా రిపోర్ట్ తెప్పించుకుంటాం డైలీ. సో ఇప్పుడు మాకున్న నిన్నటి రిపోర్ట్లో నిన్న ఒక 16 హ్యాబిటేషన్స్ వాటర్ పోలేదు సార్. ఆ 16 హ్యాబిటేషన్స్లో ఒక 15 వచ్చేసి R&B డ్యామేజెస్ ఉన్నాయి సార్. మనకు కొత్తూరు హైవే 16 హ్యాబిటేషన్స్ వాటరే పోలేదు. వాటర్ నిన్న రోజు పోలేదు సార్. ఒక్క రోజు పోలేదు. నిన్న ఒక రోజు 69 పోలేదు. సో అట్లా కంటిన్యూస్గా 2-3 days హ్యాబిటేషన్స్ వాటర్ పోనీ ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు R&B డ్యామేజ్ వల్ల కొత్తూరు నా దృష్టికి వచ్చింది. నేను చెప్తే బాగుండదండి. 15 హ్యాబిటేషన్స్కి పోవట్లేదు సార్. 15 హ్యాబిటేషన్స్కి ఎన్ని రోజుల నుంచి పోలే? 3 months అయింది సార్. 3 months. గౌరవ జిల్లా పరిషత్ సభ్యులు ఎవరు ఉన్నారు దాంట్లో? ఉన్నారు సార్. రెగ్యులర్గా మనకి ఈ నేషనల్ హైవే ఎక్స్టెన్షన్లో రోడ్ డ్యామేజ్ అయింది సార్. 3 months హ్యాబిటేషన్ నీళ్ళు పోకుండా హౌ దే ఆర్ సర్వైవింగ్? మనకు లోకల్ సోర్సెస్ తోటి ఇస్తున్నాం సార్. పాత సోర్సెస్ ఓకే ఉన్నాయి సార్. పక్క ఓకే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా చేస్తున్నాం. పోర్టబుల్ కాదా, డ్రింకింగ్ మనం వాడచ్చా వాడకూడదని ఎప్పటికప్పుడు ల్యాబ్లో టెస్ట్ చేసుకున్న తర్వాత వాటర్ సప్లై చేస్తున్నాం సార్. క్లారిటీగా ఉండండి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్స్. సరే, 1 point is అప్పుడు మిషన్ భగీరథ కింద నీళ్ళు ఇస్తున్నాం, ఇచ్చేసినారు, ఇన్ని పైసలు ఖర్చు చేసినప్పుడు సార్ నీళ్ళు అయితే ఉండాలా? సరే, అదొక అంశము. రెండవది ఇప్పుడు సాల్వ్ చేయడానికి